2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల గ్రామాలన్నీ కూడా వల్లకాడుగా మారిపోయినాయి. కాబట్టి మేమంతా డిమాండ్ చేసింది ఏంటంటే తక్షణమే ఎన్నికలు జరిపించండి, గ్రామాలలో ప్రజలకు సౌకర్యాలకు మెరుగుపరచండి అని చెప్పేసి అనేకసార్లు చెప్పినాం. మేము కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ నిన్న ఏ షెడ్యూల్ అయితే ప్రకటించిందో, ఏ రిజర్వేషన్ల లిస్ట్ అయితే బయటకు వచ్చిందో అనేక గ్రామాలలో, నేను చెప్తున్నది కాదు, ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన ప్రకారంగానే తండాలలో నల్లగొండ జిల్లా లాంటి జిల్లాలలో అనేక తండాలలో ఒక్క బీసీ లేకపోయినా, ఒక ఓసీ మనిషి లేకపోయినా ఆ తండాలలో కూడా బీసీలకు రిజర్వేషన్ అయినట్టుగా, ఓసీలకు రిజర్వేషన్ వచ్చినట్టుగా నేను చెప్పడం కాదు, ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా. వారు ఏమనుకున్నారంటే బీహార్లో 2023లో బీసీ రిజర్వేషన్లు 60% పెంచింది. బీహార్లో బీసీ రిజర్వేషన్లు 2023లో 60% పెంచింది. సుప్రీంకోర్టు ఆనాడు కొట్టేసింది. అదేవిధంగా మహారాష్ట్రలో 2018, 2020లో 21లో సుప్రీంకోర్టుకు పోయింది వికాస్ కిషన్ రావు గవాలి అని. వికాస్ కిషన్ రావు గవాలి కోర్టుకు పోతే 5 జిల్లాల ఎన్నికలు రద్దు చేసి పడేసింది. నేను అంటున్నది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మేము డెడికేషన్ కమిషన్ వేసినాం, కులగణన చేసినాం, బీసీల రాజకీయ వెనుకబడతనంపై ఎంపెరికల్ డాటా సేకరించినాం. కాబట్టి రిజర్వేషన్లు పెంచితే న్యాయస్థానం తప్పు పట్టామనేటువంటి భావంతో పెట్టింది. సంతోషం, మేము దానికి ఏం వ్యతిరేకం లేదు. కానీ స్వయంగా ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ మంత్రులు 3 పొన్నం ప్రభాకర్ గారు, వారి సహచర మంత్రులు ఎవరు కూడా కోర్టుకు వెళ్ళకండి, సహకరించమనేటువంటి అప్పీల్ చేస్తున్నారు. నేను ఒకటే అంటున్నా, మీరు అన్ని సవ్యంగా చేసిన తర్వాత కోర్టుకు వెళ్తే వచ్చే నష్టమైంది. మీరే అంటున్నారు ఎంపెరికల్ డాటాని సేకరించమంటున్నారు, డెడికేటెడ్ కమిషన్ వేసినామంటున్నారు, 2 సభలలో కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ యునానిమస్ తీర్మానం చేసామంటున్నారు. ఇంత చేసి మీరు జీవో ఇచ్చిన తర్వాత ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళొద్దని చెప్పి అంటున్నారు? దాన్ని బట్టి అర్థమవుతుంది కోర్టుకు ఎవరు వెళ్ళినా కోర్టులో ఇది నిలవదనేటువంటి భయం మీరే వ్యక్తం చేస్తున్నప్పుడు ఎట్లా మీరు షెడ్యూల్ ప్రకటించారు? ఎవరిని మోసం చేస్తామని చెప్పి ప్రకటించారు? నిన్న ఖమ్మం జిల్లా నుంచి ఒక మంత్రి గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అన్నారు 8వ తారీఖు నాడు కోర్టు డిసిషన్ తర్వాతనే మేము ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తామని చెప్పింది. అంటే ఎక్కడో కాడ మీరు చేసింది తప్పనేటువంటి విషయం మీ అంతరాత్మకు తెలుసు. మరి ఇంత తెలిసిన తర్వాత కూడా ఇది కోర్టులో నిలవదని తెలిసిన తర్వాత, ఎవరు కోర్టుకు వెళ్ళొద్దని మీరు చెప్పిన తర్వాత, మీరు ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఈ రాష్ట్రంలో 1,12,000 మంది వార్డు మెంబర్లు, 1,12,000 మంది వార్డు మెంబర్లు, దాదాపు 12,765 మంది సర్పంచ్ పదవులు, 5,800 ఎంపీటీసీలు కావచ్చు, దాదాపుగా అటు ఇటు 600 పైచీలకు జెడ్పీటీసీలు. నేను అంటున్న వీళ్ళందరూ దాదాపు ఒక 5 లక్షల మంది పోటీ చేయాలి. ప్రతి వార్డులో 2-3 పోటీ పడతారు, అంటే వాళ్ళు 3 లక్షల మంది అవుతారు. ప్రతి సర్పంచ్కి 2-3 పోటీ పడతారు, వాళ్ళు 50,000 మంది అవుతారు. ఎంపీటీసీలు కూడా అట్లే పోటీ పడతారు, వాళ్ళు 20-30 మంది అవుతారు. అంటే ఇన్ని లక్షల మంది గ్రామీణ ప్రాంతాల్లో పోటీ చేస్తున్నప్పుడు ఒక వార్డు మెంబర్ కూడా ఇంతో అంత ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. మనం ఎంత చెప్పినా ఓటుకు నోటు ఇవ్వద్దు అని ఎంత చెప్పినప్పటికి కూడా, డబ్బులు ఖర్చు పెట్టద్దని చెప్పి స్టాట్యూటరీగా రాసి పెట్టినప్పటికి కూడా, ఎన్నికల నిబంధనలు ఉన్నప్పటికి కూడా, ఎన్నికల కమిషన్ ఫ్లెక్సీల మీద రాసి పెట్టినప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో దావతులు కామన్ అవుతాయి. ఎన్నికల సమయంలో డబ్బులు ఖర్చు పెట్టడం కామన్ అవుతాయి. మా బాధలు ఏంటంటే మీరు షెడ్యూల్ ప్రకటించి గ్రామీణ ప్రాంతాలలో ఎక్కడికక్కడ నేను వార్డు మెంబర్కి పోటీ చేయాలి, నేను సర్పంచ్కి పోటీ చేయాలి, నేను ఎంపీటీసీ పోటీ చేయాలని చెప్పి అనుకుంటోళ్ళు ఏం లేదా అని చెప్పి ఇప్పుడే కూర్చోబెట్టి దావతులు ఇచ్చే పరిస్థితికి వస్తే, డబ్బులన్నీ ఖర్చు పెట్టిన తర్వాత ఇవాళ అసలే దసరా పండుగ, అసలే బతుకమ్మ పండుగ, నిన్న మీరు షెడ్యూల్ ఇచ్చిండ్రు, నిన్న నుంచెల్లే ఉత్సాహం మొదలైంది. ఒకవేళ వీళ్ళు కనుక డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంటే దీని బాధ్యులు ఎవరు? దీని బాధ్యులు ఎవరు చెప్పండి. అందువల్ల దయచేసి మీరు ప్రభుత్వ పరంగా చెప్పాల్సింది ఏంటంటే, మీరే ప్రెస్ మీట్ పెట్టి
మీకు 8వ తారీఖు వరకు కోర్టులో ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కాబట్టి కోర్టు డిసిషన్ వెలువరించిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికల సమాయత్తం కమ్మని చెప్పాలి తప్ప మీరు ఆధారాబాధగా ఇట్లు ఇచ్చి వాళ్ళు అనుకుంటారు పాపం ఎన్నికల షెడ్యూల్ అంటేనే ఎన్నికలు డిక్లేర్ అయిపోయినాయి అని అంటున్నారు. ఇవాళ మొత్తం రిజర్వేషన్లు ఇదొచ్చింది అదొచ్చింది అని చెప్పి ఆతృతపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం ఇంత పెద్ద గంభీరమైన విషయాన్ని బీహార్ ఏం జరిగిందో చూసిన తర్వాత, మహారాష్ట్రలో కూడా ఏం జరిగిందో చూసిన తర్వాత తెలంగాణ ప్రజానికాన్ని వంచకూడదని చెప్పి మనం చేస్తున్నాం. మేము ఇట్లా మాట్లాడుతున్నామంటే మేము దేనికి వ్యతిరేకం కాస్తుమా? మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు తీసుకున్న 42% రిజర్వేషన్లని భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా సపోర్ట్ చేసింది. అసెంబ్లీలో కౌన్సిల్లో మేము కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాం, దాంట్లో ఎక్కడ డౌట్ లేదు. మేమేం బీసీలకు వచ్చేటువంటి దాన్ని మేము కావాలని కోరుతున్నాం. రెండోది కూడా కోరుతున్నాం, 2 ఏళ్ళు అవుతుంది వల్లకాడుగా మారిపోయినాయి కాబట్టి తప్పకుండా ఇవాళ ఎన్నికలు తొందర నిర్ణయించడమే కాదు నిర్వహించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాం తప్ప ఇవాళ మాట్లాడే వాళ్ళ మీద బురదలుడు ఈటల రాజేందర్ గారు ఇట్లయితుందా అట్లయితుందా అని చెప్పి వాళ్ళని వీళ్ళని దాడి చేసే ప్రయత్నం బంద్ చేసుకొని మీరు నిజాయితీగా మీ అంతరంగం ప్రకారంగా ప్రజలకు ఒక సూచన చేయి, వాళ్ళకు ఒక మార్గదర్శనం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. నిన్న ఈటల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు? మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి? జడ్జిల వీళ్ళేమన్నా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోట్ల క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీరు కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈటల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతా ఉన్నా, ఇదేనా మీ పార్టీ వైఖరి? ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి? ఇది మీ అఫీషియల్ స్టాండా? మీ అధ్యక్షుడు చెప్పిండా? మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు, ఈటల రాజేంద్ర గారేమో బయటకు వచ్చి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్, ఆయన బయటకు వచ్చేమో ఏం మాటలు అవి? ఒక ఉద్యమకారుడు, బీసీ బిడ్డ, మీకు ఎంత బాధ్యత ఉండాలి? ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా? ఈటల రాజేంద్ర అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇది ఏం కుట్ర? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది, ఇంకో పక్క జీవోను అడ్డుకోవడానికి వాళ్ళే కోర్టుకు పోతారు, ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలకు పోకండి, మీరు ఖర్చు పెట్టుకోకండి, మేము కోర్టుకు పోతామని చెప్తారా? మీరు ఏం పార్టీ మీది? మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నారు, ఎట్లా మాట్లాడతారు? కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆర్డరు? ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం? ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా దారుణం. బీజేపీ పార్టీలో ఇంకెవరన్నా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఈటల రాజేంద్ర అన్న ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా? యు ఆర్ ఎన్ ఎంపీ ఇన్ ఎ రూలింగ్ పార్టీ. హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఈస్ గోయింగ్ టు సే? How can you say we will go to the court after elections and elections will be cancelled just like Maharashtra? So did you influence Maharashtra decision also? What are you saying, Mr. Ital Rajendra Garu? I am questioning you today. You are a member of parliament. Is this a joke? The fight that we are doing on the street for the OBC community of Telangana, does this look like a joke to you? Is this a joke for BJP party? స్పష్టంగా జవాబు ఇవ్వాలి, ఈరోజు ఆన్సర్ చేయాలి. మోసం చేసి కాలమెల్ల తీస్తామంటే కాదు. అరే మాట్లాడడానికన్నా నియత ఉండాలి కదన్నా. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్, మాట్లాడరాదా మీకు? ఇక్కడ ఉన్న 8 మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాలు పట్టుకోండి మీ మోడీ గారి, అన్న మా తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్ కావాలి ఇవ్వండి అని అడగండి. అది అడగ చేత కాదు, ఉల్టా ఏమంటారు? ఎలక్షన్లకు పోకండి అంటే ఇప్పుడు బీసీ బిడ్డలు ఎంత కన్ఫ్యూజన్లు ఉండాలి? పోవద్దా? పైసలు పెట్టుకోవద్దా? గెలవద్దా? బీసీలకు ఏం రావద్దా? ఇదేనా బీజేపీ వైఖరి? ఎంత అన్యాయం ఇది! జోక్ లాగా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో ఇచ్చిన రిజర్వేషన్లలో మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను చదివి వినిపిస్తా, దయచేసి కొంచెం టైం పట్టిన ప్రెస్ మిత్రులు ఓపికగా వినాలని కోరుతున్నా. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలో అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఆ ఊర్లో మొత్తం ఉన్నది 784 మంది. ఒక్కడంటే ఒక్క ఎస్టీ ఓటర్ లేడు ఆ ఊర్లో. రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఇది ఏంది? ఇది అంటే ఎంత సాంకేతిక పరంగా అసలు ఇదేమన్నా పనికొచ్చే రిజర్వేషనేనా? అట్లనే పెద్ద కొడపతల్ మండలం దావన్ తండ
ఈ పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేశారు. అక్కడ ఒక్కరంటే ఒక ఎస్సీ ఓటర్ లేడు. ఎక్కడికి వెళ్ళి వచ్చి పోటీ చేయాలి ఎస్సీలు? మరి పోటీ చేస్తే ఆ గ్రామంలో ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? మాచారెడ్డి మండలం వడ్డెరగూడెం తండ మొత్తం ఊరంతా వడ్డెరలే ఉంటారు, అంటే బీసీలు ఉంటారు. అక్కడ సర్పంచ్ పదవి ఎస్టీకి వచ్చింది. మరి ఎక్కడి నుంచి ఎస్టీ వచ్చి అక్కడ పోటీ చేయాలి? ఎట్లా గెలవాలి? నాగర్ కర్నూలు జిల్లా, ఇదైతే మరీ దారుణం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మరోన్పల్లిలో ఇదివరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎవరు ఎస్టీలు లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే, ఇదివరకే ఎన్నికలు జరగని ఆ గ్రామంలో మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక? అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు, ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా, సరి చేసుకోవాలి కదా, అక్కడ కూడా జరగలేదు. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం తక్కెలపల్లిలో ఎస్టీ ఓట్లు 2 ఉన్నాయి. అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చారు, ఇంకో 2 వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు. ఇద్దరే ఉన్నారు, 3 ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఇది ఏం కుట్ర, ఇదేం పద్ధతి? ఇందుకోసమే మేమేం అడిగినామంటే, మీరు గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టండి, జనాభా వివరాలు ఇవ్వండి. ఇస్తే అక్కడ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకు, ఓసీ లెక్కుంటే ఓసీలకు వస్తుంది, ఎస్సీ లెక్కుంటే ఎస్సీలకు వస్తుంది, బీసీ లెక్కుంటే బీసీలకు వస్తుంది. అలా పెద్ద విషయం ఏముంది? ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటే ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు చేస్తున్నటువంటి విధానాలు ఏంది? దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, 3 పేజీల లిస్ట్ ఉంది, ఎగ్జాంపుల్స్ తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది, పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉంది అన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీయే చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్, అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్ గా నిలబడి కొట్లాడిండ్రు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ, మరి ఈటెల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి.